అంటే కిడ్నీలో రాళ్ళు తొలగించడానికి వివిధ రకాల పద్ధతులు ఉన్నాయి. దానిలో మనం ముఖ్యంగా అప్రోచ్ చేయాల్సిందంటే రాళ్ళు ఎక్కడున్నాయి, మరి ఏ రకమైన రాళ్ళు, అండ్ దాని సైజ్ ఎంత, ఈ రకమైనటువంటి పారామీటర్స్తో మనం తొలగించడానికి వివిధ రకాల పద్ధతులు ఉన్నాయి. అంటే సపోజ్ కిడ్నీ రాళ్ళు చిన్నగా ఉన్నాయి అనుకోండి, అంటే 6 mm, అంటే కిడ్నీ నుంచి యూరెటర్ ఉంటుంది, యూరెటర్ ద్వారా జనరల్గా మూత్రం బయటకు వస్తుంది. ఏ రాయి అయితే దాని సైజు 6 mm కన్నా తక్కువ ఉంటుందో అది జనరల్గా వాటర్ ప్రెషర్తో, మూత్రం ప్రెషర్తో బయటకు పోవడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మనం రాయిని కిడ్నీలో ఐడెంటిఫై చేస్తామో దాని పరిమాణం, దాని సైజు 6 mm కన్నా తక్కువ ఉంటే దానికి ఎటువంటి ఎక్స్టర్నల్గా మనము ట్రీట్మెంట్ ఇవ్వకుండానే మనం కొన్ని అడ్వైజ్ ఇచ్చి, అంటే వాటర్ ఎక్కువ తాగమని చెప్పి కానీ, అంటే రోజుకు 4 నుంచి 6 లీటర్ వరకు వాటర్ తాగమని చెప్పి కానీ, కొన్ని మందులు ఇచ్చి, యూరిటర్ అయితే దాన్ని డైలేట్ చేయడానికి కొన్ని మందులు ఇచ్చి త్వరితగతిన మరి ఆ స్టోన్ని బయటికి పంపించడానికి అవకాశం ఉంటుంది. అదే కాకుండా కిడ్నీ పరిమాణం పెరిగింది అనుకోండి, అంటే సపోజ్ ఇట్ ఈస్ 1 cm ఉంది కిడ్నీలో స్టోను, అది ఎక్కడుందో చూడాలి. ఒక్కోసారి స్టోన్ కిందికి వచ్చి యూరిటర్ నుంచి బ్లాడర్లోకి వచ్చే దగ్గరగా రెడీగా ఉంటుంది. ఆ టైంలో మాత్రం కింది నుంచి ఒక చిన్న సర్జరీ చేసి ఆ స్టోన్ని మనం బయటికి పంపడానికి అవకాశం ఉంటుంది. దాన్ని URSL అంటారు. అదొక పద్ధతి. అంటే ఎండోస్కోపిక్గా యూరిథ్రా నుంచి లోపలికి ఎంటర్ అయ్యి, బ్లాడర్ నుంచి ఎంటర్ అయ్యి యూరిటర్లోకి వెళ్ళి ఆ స్టోన్ని మనం బయటికి తీయడానికి అవకాశం ఉంటుంది. అదే 1 cm స్టోన్ కిడ్నీ పై భాగంలో ఉందనుకోండి, అప్పుడు మనం యూరిట్రోస్కోప్ ద్వారా కాకుండా PCNL అంటే పర్క్యూటెన్స్ నెఫ్రోలిథోటమీ అని ఉంటుంది, దానిలో కిడ్నీలోకి వెళ్ళి ఆ స్టోన్ క్రష్ చేసి ఆ స్టోన్ తీయడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా కొన్ని సైజు లెటెస్ అరౌండ్ 6 mm 10 mm కన్నా తక్కువగా ఉన్న వాటిని ఎక్స్ట్రా కార్పోరియల్ షాక్ వేవ్ లిథోట్రిప్సీ అంటే ఎటువంటి సర్జరీ లేకుండా బయట నుంచే అల్ట్రాసౌండ్ వేవ్స్తో దాన్ని క్రష్ చేసి అది యూరిన్ ద్వారా వచ్చేటట్టు చేయొచ్చు. అంటే డిఫరెంట్ మెథడ్స్ ద్వారా మనం స్టోన్ని బయటకు తీయడానికి ఉంటుంది. కొన్నిసార్లు ఓన్లీ వాటర్ థెరపీతోటే, వాటర్ ద్వారానే మనము ఈ కిడ్నీ స్టోన్ బయటకు తీయొచ్చు. అది ఓన్లీ దాని సైజు బట్టి ఉంటుందండి. సైజ్ తక్కువ ఉంటే మనం వాటర్ ఎక్కువ తాగి వివిధ రకాల మందులు వేసుకోవడం వల్ల ఆ స్టోన్ని బయటికి పంపించవచ్చు. సైజ్ పెద్దగా ఉంటేనే మనము ఇంటర్వ్యూన్ అయ్యి దాన్ని సర్జరీ చేసి బయటకు తీయాల్సిన అవసరం ఉంటుందండి.